ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ, తూర్పు ప్రాంతాలను అనుసంధానిస్తూ నిర్మించిన ప్రతిష్టాత్మక గంగా ఎక్స్‌ప్రెస్ వే నేడు అందుబాటులోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎక్స్‌ప్రెస్ వేని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు రాకముందు మేరట్ నుండి ప్రయాగ్రాజ్ వెళ్లాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. పాత రోడ్ల మీద ట్రాఫిక్ రద్దీ, ఇరుకైన దారులు, పట్టణాల గుండా ప్రయాణం వల్ల సుమారు 594 కిలోమీటర్ల దూరాన్ని దాటడానికి 12 నుండి 14 గంటల సమయం పట్టేది. భారీ వాహనాలు, సరుకు రవాణా లారీలతో నేషనల్ హైవేలు ఎప్పుడూ కిక్కిరిసిపోయి ఉండేవి. దీనివల్ల ప్రమాదాలు జరగడమే కాకుండా ఇంధనం కూడా అధికంగా ఖర్చయ్యేది. కానీ ఇప్పుడు ఈ సరికొత్త 6 లేన్ల హైవే అందుబాటులోకి రావడంతో ఆ సుదీర్ఘ ప్రయాణ సమయం కేవలం 6 గంటలకు తగ్గిపోనుంది. సుమారు 36,230 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్ వే దేశంలోనే రెండో అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుగా నిలిచింది. మేరట్లోని బిజోలి గ్రామం నుండి మొదలై ప్రయాగ్రాజ్లోని జుడాపూర్ దండు వరకు 12 జిల్లాల గుండా ఇది సాగుతుంది. ఈ దారిలో అత్యాధునిక ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, 3.5 కిలోమీటర్ల మేర యుద్ధ విమానాల కోసం ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్, భారీ వంతెనలను నిర్మించారు. కేవలం వేగవంతమైన ప్రయాణం మాత్రమే కాకుండా ఈ దారి పొడవున పారిశ్రామిక క్లస్టర్లు, లాజిస్టిక్ పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల దాదాపు 500కు పైగా గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటమే కాకుండా రాష్ట్ర జీడీపీ గణనీయంగా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ ప్రాజెక్టులో భాగంగా గంగా, రామగంగ నదులపై అత్యంత భారీ వంతెనలను నిర్మించారు. గంగా నదిపై 960 మీటర్ల పొడవైన వంతెనను, రామగంగా నదిపై 720 మీటర్ల పొడవైన వంతెనను నిర్మించడం ఒక ఇంజనీరింగ్ సవాల్గా నిలిచింది. ఈ దారిలో మొత్తం 14 భారీ వంతెనలు, 126 చిన్న వంతెనలు ఉన్నాయి. హైవే నిర్మాణంలో భాగంగా పర్యావరణానికి హాని కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ వేకి ఇరువైపులా సుమారు 18.5 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ హైవే పొడవున సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ హైవే నిర్మాణంపై స్థానిక ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా రైతులు తాము పండించిన పంటను ఢిల్లీ లేదా ఇతర నగరాలకు తక్కువ సమయంలో చేరవేయడానికి ఇది ఎంతో దోహదపడుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రయాగ్రాజ్ వెళ్లాలంటే 2 రోజుల ప్రయాణంలా ఉండేది. ఇప్పుడు ఉదయం వెళ్లి సాయంత్రానికి తిరిగి రావచ్చని స్థానికులు సంబరపడుతున్నారు. పర్యాటక పరంగా కూడా ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వచ్చే భక్తులకు ఈ దారి ఒక వరంగా మారనుంది. మౌలిక సదుపాయాల కల్పనలో యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అటు సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే కాకుండా రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.